ఈ జనరేషన్ ఏంటి భయ్యా ఇంత దారుణంగా తయారవుతుంది. రీసెంట్‌గా మధ్యప్రదేశ్‌లో ఒక స్టూడెంట్ రెగ్యులర్‌గా స్కూల్‌కి రావట్లేదని వాళ్ళ ప్రిన్సిపల్ వాడిని మందలిస్తే, వాడు పిస్తోల్ తీసుకొచ్చి కాల్చి చంపిండంట వాళ్ళ సార్. అదే 90స్‌లో అంటే మన జనరేషన్‌లో మనం బాగా చదవకపోయినా, రెగ్యులర్‌గా స్కూల్‌కి రాకపోయినా సార్ వాళ్ళు పొట్టు పొట్టు కొడితే, మనం ఇంటికెళ్ళి అమ్మ ఈరోజు మా సార్ కొట్టిండే అని చెప్తే, వాళ్ళు స్కూల్ దగ్గరకొచ్చి సార్ ముందర సార్ ఇంకా 4 ఎక్కువ తన్నినా పర్లేదు కానీ మా వాడికి చదువు బాగా చెప్పండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మన పిల్లలకి చదువు చెప్పే టీచర్సు ఏదైనా రీజన్‌తో చిన్నగా కొట్టినా మనం చీటికి మాటికి వాళ్ళ స్కూల్ దగ్గరికెళ్ళి పిల్లల ముందే టీచర్‌ను ఏ రూల్ ప్రకారం మా వాడిని కొట్టినామని చెప్పి వాళ్ళని ఇన్సల్ట్ చేసి వాళ్ళ వాల్యూని మనమే తగ్గిస్తున్నాం. ఇలా పేరెంట్సే టీచర్స్‌ని వాల్యూలెస్‌గా ట్రీట్ చేయడం వల్ల పిల్లలకి సార్ వాళ్ళంటే భయం పోయింది. దీనివల్ల వాళ్ళు ఏదైనా ఒక సందర్భంలో టీచర్స్ వాళ్ళని కొట్టినా వాళ్ళ మీద పగ పెంచుకొని టీచర్స్ మీద దాడి చేయడమో ఇలా చంపేయడమో జరుగుతుంది. మన జీవితాలను తీర్చిదిద్దే టీచర్ మీద కొట్టడం చంపడం కాదు, అసలు చెయ్యెత్తడమే చాలా తప్పు. అలాంటిది చట్టంలోని లూప్ పాయింట్స్ని ఉపయోగించుకొని వాళ్ళను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో కామెంట్ చేయండి.